భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానానికి మంగళవారం నాడు భక్తులు అధికంగా విచ్చేశారు. వేసవిని కూడా లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు వేకుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూలుగా వెలిసిన శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనునిత్యము స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారని ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వివరించారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు స్ఫూర్తి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులతో స్వామివారి దర్శనం కోసం విద్యార్థులు విచ్చేయడంతో ఆలయం కిక్కిరిసిందని చెప్పారు. ఆలయ అర్చకులు స్వామికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలను నిర్వహించడం జరిగిందని కొండలరావు వివరించారు. ప్రత్యేక అలంకరణతో స్వామివారి దర్శనాన్ని భక్తులకు కల్పించడం జరిగిందని కొండలరావు చెప్పారు. తమలపాకులతో స్వామివారికి అష్టోత్తర మరియు ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగిందని ఈవో చెప్పారు. ఈ స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జమాతి కృష్ణ, కురుగంటి రంగారావులు తగిన ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించారని దేవస్థానం ఈవో ఆకుల కొండలరావు వివరించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నడుపడుచున్నది. ఈ దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజున మంగళవారం కావున విశేష పుష్పాలంకరణ కూడా దేవాలయంలో చేయటం జరిగింది. ఉదయం నుండి వందలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. వేసవికాలం కావున మొన్న ఉగాది నుండి భక్తులు 50 మందికి మజ్జిగ, చల్లటి మజ్జిగ కూడా అందజేయడం జరుగుతున్నది. దేవాలయానికి వచ్చి భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేసి ఉన్నాం. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ఉచిత ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ పండితులు వేదపఠనం చేయడం జరుగుతున్నది. భక్తులు అన్నప్రాసనలు, నామకరణలు, వాహన పూజలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకొస్తున్నారు. భక్తులు శ్రీ స్వామివారిని దర్శించి ప్రసాదం, అన్నప్రసాదం, చల్లటి మంచిని కూడా స్వీకరించి తదనంతరం అన్నప్రసాద భవనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చి భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించడం జరుగుతున్నది. జై శ్రీరామ్, జై హనుమాన్. Please like, share, subscribe our channel.